ఖమ్మం జిల్లాలో ఇసుక బంగారమైంది. సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతుంది. గత ప్రభుత్వ హయాంలో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఇసుక డిపోలను కొద్ది రోజుల్లోనే మూసేశారు. దీంతో దళారులు ఆడిందే ఆట, చెప్పిందే రేటు. ఇసుక వ్యాపారులతో అధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో సామాన్యులకు ఇళ్ల నిర్మాణానికి ఇసుక అందుబాటులో లేకుండా పోతోంది. గతంలో ఇసుక అందించేందుకు ఇసుక డిపోలు ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ సర్కార్. పోలేపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ డిపోను 2018 డిసెంబర్ 31న ప్రారంభించారు. ఇసుక ఈజీగా దొరుకుతుందని అంతా అనుకున్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏనాడు కూడా ఇసుక డిపోను 2-3 నెలలు తెరిచి ఉంచిన దాఖలాలు లేవంటున్నారు స్థానికులు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఆ తర్వాత 2020 నవంబర్లో కొత్త బస్టాండ్ కు డిపో తరలించి కొన్ని నెలలకే మూసేశారని తెలిపారు. గతంలో ఇసుక అంటే మూసేసింది అంటే వాళ్ళు గవర్నమెంట్ నిర్ణయించిన రేటు ప్రకారంగా అమ్మేవాళ్ళు. కానీ దాని క్వారీలన్నీ ఇసుక క్వారీలన్నీ ఓపెన్ అయ్యాక రేటు తగ్గింది. రేటు తగ్గే వరకునే అక్కడ పోలేని పరిస్థితి, అక్కడ పోకుండా బయటనే తీసుకోవడం జరిగింది. ఆన్లైన్ ద్వారాగానే ఆ రసీదు తీసుకొని పోతేనే వాళ్ళు ఇసుక పోసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇలా అట్లా లేకుండా జరిగింది. అంతకన్నా రేటు తక్కువ వచ్చింది కాబట్టి ఆ ఇసుక అనేది అట్లా ఆగిపోయింది. ఇప్పుడు 15-20 లక్షల రూపాయల ఇసుకని స్టాక్ చేసింది గవర్నమెంట్ కూడా. ఈ ఎన్ఎంఎస్ ద్వారాగా మళ్ళీ మూతపడ్డ ఇసుక దాన్ని మళ్ళీ తెరిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రైవేట్ వ్యాపారుల కంటే ఇసుక డిపోలో ఎక్కువ రేట్లు పెట్టారని తెలిపారు లోకల్స్. అధిక రేట్లతో డిపోలో ఇసుక కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. వర్షాకాలంలోనూ ఇసుక అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. వానాకాలంలో ఇసుక దొరక్క ప్రైవేట్ వ్యాపారులు ఇసుక అమ్మేందుకు ముందుకు రారని, అలాంటి టైంలో కూడా డిపోలో ఇసుక అందుబాటులో పెట్టలేదని విమర్శిస్తున్నారు జనం. ఖమ్మం బస్టాండ్ దగ్గర డిపోలో దాదాపు 15 లారీల ఇసుక డంప్ చేసి ఉందని, అధికారులు పట్టించుకోకపోవడంతో జనం ఇసుక తీసుకెళ్తున్నారని చెప్తున్నారు. మా కోరిక ఏంటంటే మళ్ళీ ఎన్ఎండిసి ద్వారా ప్రభుత్వమే ఇసుకని అమ్మాలి, సామాన్యులకు అందుబాటైన రేట్లో ఇసుకని ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లే కాకుండా చుట్టుపక్కల ఏర్లలో నుంచి వచ్చే ఇసుకను కూడా పోలీసు వారు ఎక్కడికక్కడ మూసేసి పోలీస్ స్టేషన్లలో ట్రాక్టర్లు పెట్టేసి వాళ్లకు 20,000, 25,000 జరిమానాలు విధిస్తున్నారు. దానివల్ల మా కట్టుబడికి స్లాబ్లకు కావాల్సినటువంటి గండ్ర ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. 5,000కు ట్రాక్టర్ దొరికే ఇసుక 10,000 పెట్టినా కూడా ఈరోజు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. అది తెరవకపోవటం వల్ల నిర్మాణదారులు ఇండ్లు కట్టలేని పరిస్థితి, ఇసుక సప్లైని ఎక్కువ రేటుకి కొని, అందువల్ల కార్మికులకు కూడా పని దొరకని పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని వెంటనే తెరవాలని గవర్నమెంట్ సప్లై చేసే ఇసుక లేనందువలన ఓనర్స్ తక్కువ రేటుకు వచ్చినప్పుడు కట్టుకుందాంలే, ఇది తక్కువ రేటుకి సప్లై చేసిన తర్వాత కట్టుకుందామని ఆలోచనతో ఉండటం వల్ల ఇండ్లు ఆగిపోతున్నాయి. ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్, కరుణగిరి ప్రాంతంలోని బహిరంగ ప్రదేశాల్లో అనధికారిక ఇసుక డిపోలు ఏర్పాటయ్యాయి. వ్యాపారులు ఒక్కో లారీలో 10 నుంచి 45 టన్నుల ఇసుక రవాణా చేస్తున్నారు. ఇసుక క్వారీలకు అనుమతి లేకున్నా అక్రమ క్వారీలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల అర్ధరాత్రి ఇసుక తవ్వుతున్నారని చెప్తున్నారు జనం. వాగులు, వంకలు, నదీ గర్భాలను తవ్వుతూ ఇసుక దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక డిపోను తెరిచి ఇసుక మాఫియాను అరికట్టాలని కోరుతున్నారు జనం.